సార్ ఇప్పుడు ఏపీ ఈజ్ ది ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా అట్లీస్ట్ కంటిన్యూస్గా అంటే 14-19 కావచ్చు 23లో ఏదో తుతుమంత్రంగా అన్న ఏదో ఒకటి పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో సిఏ కావచ్చు ఇతర బిజినెస్ వాళ్ళతో కలిసి పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టడం అనేది ఏపీ ఒక్కటే కంటిన్యూస్గా చేస్తుంది. నేను ఒక మాట ఎగ్జాగరేషన్ కావచ్చేమో 7th టైం అనుకుంటాను సార్. ఓకే, నేను ఒక మాట అంటాను, ఇవాళ అది ఎగ్జాగరేషన్ కావచ్చేమో. షార్ట్లీ విత్ ఇన్ 10 years ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ది డావోస్ ఆఫ్ స్విట్జర్లాండ్. అవునా? ఇవాళ ఏదో నేనేదో గొప్పగా మారుతాం అనిపించొచ్చేమో. ఎందుకంటే కంపెనీలు నో మోర్ దే ఆర్ ఫీలింగ్ దట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏలేనో కొత్తగానో ఫీల్ కావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ఎందుకు ఆంధ్రాకే వస్తున్నారు అని. ఆ ప్రూవన్ ఎక్స్పీరియన్స్, ఆ ప్రూవన్ మ్యాన్, ఆ ప్రూవన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు. సో ఆ కోస్టల్ లైన్, సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2016 నుంచి 2025 దాకా 1-2 స్థానాల్లో ఈవెన్ మేము తయారు చేసిన ఫార్మాట్స్ అన్నీ వాడుతున్నారు కాబట్టి, జగన్ దీంట్లో కూడా అదే ఫార్మాట్స్ వాడారు కాబట్టి 1 or 2 స్థానాల్లోనే ఉంటూ వచ్చాం. ఏది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. బిజినెస్ చేసామా లేదా అనేది వేరే విషయం. కాకపోతే ఒక వ్యాపారం మొదలు పెట్టాలంటే ఫస్ట్ ఎంఓయూ కావాలి, ఆ తర్వాత ల్యాండ్ శాంక్షన్ కావాలి, ల్యాండ్ దాని అలొకేషన్ కావాలి, ల్యాండ్ ఐడెంటిఫికేషన్ కావాలి, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కావాలి, ఆ తర్వాత ఆ కంపెనీకి ల్యాండ్ ఇవ్వాలి. అంటే ఒక్కో స్టేజ్ చెప్తాను. ఈ స్టేజెస్ అన్నీ ఎంత ఫాస్ట్గా, ఎంత స్పీడ్గా, ఎంత దాన్ని ఏమంటారు ఫోకస్ పెట్టి చేస్తేనే ఒక కంపెనీ వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి, దాని మెషినరీ తెచ్చుకోవాలి, ఇన్స్టలేషన్ చేయాలి, ఆ తర్వాత దాని యొక్క ప్రొడక్షన్ పోవాలి, మార్కెటింగ్ పోవాలి, ఇవంతా వస్తాయి. ఈ బాధ్యత అంతా మీరే తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. ఒక్కసారి ఎంఓయూ డన్, కంపెనీ ఓపెనింగ్ రోజు మీదే బాధ్యత. సార్ 2014-19లో మేము ఈ బాధ్యతలు తీసుకున్నాము. కియా లాంటి వాళ్ళకి నీళ్లు కూడా ఇచ్చాం. నీళ్లు కూడా ఎక్కడెక్కడ వాటర్ కావాలి అని చెప్పి అది కూడా చేస్తాం. సో ఎవ్రీథింగ్ ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇవన్నీ ఉంటాయి సార్. ఇవన్నీ మనం సాటిస్ఫై చేస్తేనే, సఫైస్ చేస్తేనే మనకు ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు వస్తుంది. సో అలాంటి ర్యాంకు కంటిన్యూస్గా ఒక స్టేట్కి వస్తుంటే ఏ పారిశ్రామికవేత్తైనా, ఏ దేశం వాళ్ళైనా ముందు దాన్నే చూస్తారు. భారతదేశంలో ఫాస్ట్గా రియాక్ట్ అయ్యే స్టేట్ ఏది, ఈజీగా ఉండే దాన్ని ఏమంటారు మనకు దాన్ని ఏమంటారు మనకు కావాల్సిన సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కల్పించే స్టేట్ ఏది, మంచి బ్యూరోక్రసీ ఉన్న స్టేట్ ఏది, ఆ స్టేట్లో ఉన్న దాని అధికారులు కావచ్చు, లేకపోతే దాని పొలిటికల్ పార్టీ కావచ్చు. సో ది లీడర్షిప్ ఎంత మనకు సహకారం ఇస్తుంది, కోఆపరేషన్ ఏముంటుంది, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటేనే మన రాష్ట్రానికి వస్తారు. ఇదేదో ఫస్ట్ టైము రావట్లేదు. సో ఇవాళ మేము ఇవాళ పెట్టిన ఎంఓయూలతో పాటుగా గత 17 నెలల్లోనే దాదాపు 10 లక్షల ఎంఓయూలు, కొన్ని ఇవాళ స్పిల్గా వచ్చాము కానీ, బట్ దాదాపు 10 లక్షల కోట్ల ఎంఓయూలు, 10,63,354 కోట్ల ఎంఓయూ మేము ఆల్రెడీ కుదుర్చుకున్నాం. 193 ఎంఓయూలు, 4-5 పెద్ద ఎంఓయూలు ఇవాళ మళ్ళీ ఇంకోసారి చేసుకోవచ్చాము. బట్ ఇది సో దీంట్లో దాదాపు 8 లక్షల ఉద్యోగాలు మనం ఆల్రెడీ కల్పించున్నాం. అంటే ఉద్యోగాలు అంటే నేరుగా ఫ్యాక్టరీ పెట్టాలంటే ఇందాక నేను చెప్పేట్టు ఒక్కొక్క స్టేజ్లో రావాలి. ఆ స్టేజ్ వచ్చినప్పుడు ఆ ఉద్యోగాలు వస్తాయి. సో ఈ కన్స్ట్రక్షన్ లేబర్ ఉద్యోగం 4 సంవత్సరాల తర్వాత ఉండదు, ఇంకొక కంపెనీ వస్తుంది. సో ఇట్లా ఒక్కొక్క స్టేజ్లో ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ మేము చేశాం కాబట్టి కియా లాంటి సంస్థని తెచ్చి వితిన్ 1.5 yearలో ఆ సంస్థని మేము అనంతపూర్ లాంటి వెనుకబోయిన ఏరియాలో తెచ్చి మేము చేశాం కాబట్టి మా మీద నమ్మకం వచ్చింది. ఆ ధైర్యంతోనే ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కంపెనీలు తేలేదు, వచ్చిన కంపెనీలో వాళ్ళు 23లో ఇదే సిఐ సమ్మిట్ పెట్టిన దాంట్లో 2% కూడా రియలైజేషన్ రేట్ లేదు అని తెలిసిన తర్వాత కూడా మేము వితిన్ అధికారానికి వచ్చిన వాళ్ళ పత్రిక హెడ్లైన్ అబ్జర్వ్ చేస్తే కరణ్ అదాని మాట్లాడిన దాన్ని వాళ్ళు చేసుకుని అదుగో మేమే చెప్పాము, అప్పుడే వచ్చేసిందని మొదలుపెట్టి వీళ్ళు గూగుల్ దానికి మళ్ళీ మొదలు పెట్టారు. మొన్నటిదాకా కామ్గా ఉన్నారు.
ఒక్క నేను ఆ విషయంలో నేను క్లారిటీ చాలాసార్లు చెప్తున్నా. అంటే ఒకే మాట దాన్ని పదే పదే చెప్తే ఎంత అప్సెట్గా మాట్లాడుతానంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ కూడా ఇస్తున్నారు. ఆయనకి ఎవరు ఇస్తారో నిజంగా బుద్ధి లేని ట్వీట్లు అవి. ఎందుకంటే సబ్సీ కేబుల్స్ అంటే సముద్ర గర్భంలో వచ్చే కేబుల్స్ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వస్తున్నాయి. వాళ్ళు అదాన్ని అప్పుడు పెడతానన్న కేబుల్ సింగపూర్ నుంచి వస్తున్నాయి. ఈ సింగపూరు ఈ సౌత్ ఏషియాలో ఉంది, యుఎస్లో ఉండేది. ఇప్పుడు మనం దాన్ని గూగుల్లో పెట్టే కేబుల్స్, దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజు అదాని తను సొంతంగా ఒక డేటా సెంటర్ పెడతానన్నమాట వాస్తవము. దానికంటే ముందు టీడీపీ హయాంలోనే దాని శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చెల్లికి పెళ్ళి అన్న టైప్లో ఈయన శంకుస్థాపన చేశారు. అది వస్తానని సింగపూర్ నుంచి కేబుల్, ఆయనకి అసలు కేబుల్ ద్వారా వస్తాయో సబ్సీ కేబుల్స్ అంటే సముద్ర గర్భంలో కేబుల్స్ వస్తాయి ఇవన్నీ తెలుసో లేదా కానీ మేము చేసినప్పుడు అట్లే డేటాకి మైండ్ అప్లై చేస్తే వచ్చేస్తుంది కేబుల్లో అనుకోండి. ఏమో గాల్లో నుంచి వచ్చేస్తుంది, గాల్లో నుంచి రాదు, దానికి కూడా కేబుల్ కావాల్సిందే. సో సింగపూర్ నుంచి తెస్తాను అన్నాడు అదాని, అది వర్కౌట్ అయిందో కాలేదు వేరే విషయం. ఈరోజు గూగుల్ వచ్చి వాళ్ళ సొంత కేబుల్ 53,000 కిలోమీటర్లు 52,000 చేంజ్ కిలోమీటర్స్ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి సముద్ర గర్భంలో వయా టర్కీ, వయా సౌదీ, వయా వచ్చి అరేబియన్ సీకి వచ్చి అక్కడి నుంచి మళ్ళా వైజాగ్లో ల్యాండ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ డిఫరెంట్ కేబుల్ సెటప్, దట్ ఇస్ అ డిఫరెంట్ కేబుల్ సెటప్. పిచ్చిగా నోటికి ఏదొస్తే అది వాగితే అసహ్యంగా ఉంటుంది. మన రాష్ట్ర పరువు తీస్తున్నారు. ఓ పక్కన బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం ఇంతమంది వచ్చి ఆంధ్రప్రదేశ్ గురించి, విశాఖ గురించి, అమరావతి గురించి కూడా ఆరాధిస్తుంటే వీళ్ళు చేస్తే హెల్ప్ చేయాలి, లేకపోతే కామ్గా ఉండాలి. కరెక్ట్. గూగుల్ యొక్క దీంట్లో అదాని యొక్క రోల్ ఏంది అంటే వాళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ దీన్ని వాళ్ళు సెట్ చేస్తారు. అదాని వాళ్ళకి గూగుల్ దీంట్లో యాక్చువల్ డేటా దీనికి సంబంధం లేదు. వాళ్ళు వేరే డేటా సెంటర్ పెట్టుకుంటే అది పెట్టుకోవచ్చు. సో దానికి నేను అది కూడా ప్రామిస్ చేశారు, 40,000 కోట్లతో పెడతాను అదాని విడిగా ప్రామిస్ చేశారు. అబ్సర్డ్. సో ఆఫ్ కోర్స్ దాని తప్పేం లేదు. ఇప్పుడు వాళ్ళు చాలా వ్యాపారాలు చేస్తున్నారు. సోలార్ ఒక వ్యాపారం కావచ్చు, దాని డేటా సెంటర్. కానీ వాళ్ళు చెప్పింది సింగపూర్ నుంచి మేము తెచ్చేది. సో దాన్ని మనం క్లారిటీ ఇచ్చాం. కాబట్టి నిన్న పొద్దున్న పీయూష్ గోయల్ గారు కూడా ఒక మాట చెప్పాను, నేను ఎందుకు